నాట్ ఏ ప్రాబ్లం బావా. ఇక్కడ కూడా ఏ ప్రాబ్లం లేదు వీరు. ప్రమీల అన్ని విషయాల్ని కేర్ఫుల్గా హ్యాండిల్ చేస్తుంది. ఓహ్ గుడ్. కాకపోతే అప్పుడప్పుడు చిన్న చిన్న విషయాల్లో టెన్షన్ ఫీల్ అవుతుంది. అలా టెన్షన్ ఫీల్ అవ్వకూడదని నేను మోటివేషన్ ఇచ్చేసా. నువ్వు మోటివేట్ చేయడంలో ముందుంటావు కదా బావా. నీ మోటివేషన్ వింటే ఎవరైనా స్ట్రాంగ్ అవ్వాల్సిందే. ఏదో నీ అభిమానం బావా. కాకపోతే నీకు విషయం తెలుసా, నాకేదైనా అనిపించిందంటే పూర్తిగా గడగడా చెప్పేంత వరకు నాకు నిద్ర పట్టదు. నీలాగా సగం చెప్పి చెప్పకుండా ఉండడం అబే మన వల్ల కాదు. వాట్ యు మీన్? నువ్వు పెద్దమ్మతో మాట్లాడుతూ ఉంటావు కదా వీరు. ఏ మ్యాటర్ ఎప్పుడు ఎలా కన్వే చేయాలో నీకు బాగా తెలుసు. ఇన్ఫాక్ట్ అప్పుడప్పుడు ఉచిత సలహాలు కూడా ఇస్తావనుకుంటాను. అవి కూడా ఇన్స్పైరింగ్ గా అనిపిస్తాయి. నీలాగా స్పాంటినిటీతో మాట్లాడడం ఇంట్లో ఎవ్వరి వల్ల కాదు. కీప్ ఇట్ అప్. పొగుడుతున్నాడో తిడుతున్నాడో కూడా అర్థం కాకుండా మాట్లాడుతున్నాడు. నేను స్ట్రాటజికల్గా మాట్లాడతానంటున్నాడు. నైస్. థ్యాంక్ యూ బావా. నేను వెళ్ళొస్తాను. వీరు, నువ్వెప్పుడొచ్చావు? ఇప్పుడే మావయ్య గారు. ప్రమీలను కంగ్రాట్స్ చేయడానికి వచ్చాడట పెదనానా. ఓహో. కూర్చోరా, కూర్చో. ఇంకోసారి ఇలాంటి పని చేశారనుకో పాదేస్తాను. పృథ్రా, ఎవరు వీళ్ళంతా? ఏమైంది? ఏమీ లేదు పెదనానా. మీరు సేల్స్ అకౌంట్స్ చూడడానికి లోపలికెళ్తే ఈ లోపు ఒక చిన్న సీన్ జరిగింది. ప్రొవిజన్స్ కొనడానికి వచ్చిన వాళ్ళు ప్రమీలని కాస్త ఇరిటేట్ చేయబోతే ప్రమీల తనదైన స్టైల్లో వీళ్ళ గుణపాఠం చెప్పింది. సార్ గట్టిగానే చెప్పారు సార్. లేదు మక్కం, ప్రమీల చాలా పద్ధతిగా చెప్పింది. అదే మన వీరు సార్ అయితే ఇలా అమ్మాయిలు ఏడిపించే వాళ్ళని చెంపలు అటు ఇటు పగలగొట్టి మరి బుద్ధి చెప్పేవాడు. ఏం వీరు? బావా, ఆఫ్ కోర్స్ బావా. అంటే మనం వాళ్ళకి మినిమం రక్షణ కల్పించడం మన బాధ్యత కదా. ఇలాంటి వాళ్ళని ఊరికి వదిలిపెట్టకూడదు. ఏం చెప్పారు సార్? ఆడవాళ్ళని ఉద్ధరించడానికి పుట్టిన ఒక సంఘ సంస్కర్త సార్ మీరు. యు ఆర్ రైట్ మక్కం. థ్యాంక్ యూ సార్. కావాలంటే నువ్వే చూస్తావు కదా వీరు. నీ స్టైల్లో వాళ్ళకి బుద్ధి చెప్పి ప్రమీలకు సారీ చెప్పించు. అప్పుడు గాని మా మక్క నమ్మడు. కమాన్ వీరు, రండి సార్. లేవండ్రా. రాస్కల్స్, మేడంకి సారీ చెప్పి వెళ్ళిపోండి. సారీ మేడం. సారీ మేడం. ఇంకెప్పుడు ఇక్కడ కనపడకండి. పోండ్రా. బాలే పనిచేసే వీరు. మళ్ళీ వాళ్ళెవరు కూడా ఈ సైడ్కి రారు. అన్నట్టు ప్రమీలని కంగ్రాట్స్ చేయడానికి వచ్చావు కదా, చెప్పేసి వెళ్ళు. మర్చిపోయా. కంగ్రాచులేషన్స్ ప్రమీల. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అన్నయ్య. కంగ్రాచులేషన్స్ చెప్పడానికి నీ పని మానుకొని ఇంత దూరం వచ్చావంటే నువ్వు అందరి గురించి ఎంతగా ఆలోచిస్తావో అర్థమవుతోంది వీరు. అవును పెదనాన్న, ఈ కంగ్రాట్స్ ఏదో ఇంట్లోనే చెప్పేవాడు, కానీ పెద్దమ్మ ముందు బ్యాడ్ అయిపోతాడు కదా, అందుకే చెప్పలేదు. అంటే ఐ మీన్ పెద్దమ్మని బాధ పెట్టడం వీరుకి ఇష్టం ఉండదు అంటున్నాను. అంతే కదా వీరు? అత్తయ్య గారు చాలా సెన్సిటివ్ కదా బావా, అందుకే. సరే, నాకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, నేను బయలుదేరుతాను. వెళ్తాను మావయ్య గారు. బయలుదేరు. మహానుభావుడు. స్టాఫ్, మీరు మీ పనుల్లోకి వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి. ఓకే సార్. మేడం రండి మేడం, మిగతా సెషన్స్ చూపిస్తాను. రండి మేడం. అయితే ఇప్పుడు ఏదంటావు సెట్? నానిక్కడ తలలు మునిగిపోయే పనుల్లో ఉన్నాను, నాను రాను. నాను వచ్చినందుకు వీలు కుదరదని చెప్తున్నాను కదేంటి, నువ్వే మేనేజింగ్ చేసుకో. అన్నయ్య చూడు, నీకోసం ఏం చేశాను. నీకు ఇష్టమైన మిరపకాయ బజ్జీలు. ఆహా, చెల్లంటే నీలాగే ఉండాలి కదేటి. దుబాయ్లో నానగడ్డి మేసేసి నాలుగు చచ్చిపోయింది అనుకో.
ఆహా, మిరపకాయ బజ్జి అది మా సెలిసి వేసింది. ఎలా ఉన్నాయి అన్నయ్య? ఆహా అదిరిపోయిందమ్మే. సెలా ముందు నా నీటిని ఓ పట్టు పట్టేస్తాను. నువ్వు ఇంకో 50-60 బజ్జీలు వేసుకో, నేను మళ్ళీ వచ్చి ఓ పట్టు పట్టేస్తాను. ఓకేనా? హా, వావ్ మిర్చి బజ్జీ. హే బేబీ, వేర్ ఇస్ దిస్ స్మెల్ కమింగ్ అనుకున్నాను. దిస్సా గివ్ మీ వల్లకున్నాను ఇంగ్లీష్ మేడం. ఈ బజ్జీలు మీరు తినలేరు, సాన వరగుంటాయి. నానైతే 5-6 పేట్లు లాగించేస్తాను. మీ వల్లకొడుకొని వెళ్ళండి. హే మిస్టర్ దుబాయ్, యూ కెనాట్ జడ్జ్ మీ. ఐ కెన్ ఆల్సో ఈట్. ఇంగ్లీష్ మేడం, దిస్ ఇస్ నాట్ పిజ్జా, దిస్ ఇస్ మిర్చి బజ్జీ. ఈజ్ ఇట్? యా. ఓకే. హే దుబాయ్, అయితే బెట్ పెట్టుకుందామా? ఓ ఐఎమ్ రెడీ. నో ఓ అన్నయ్య వద్దు. ఓరి గొల్లెట్టకే ఎందుకలా కాకరపడిపోతున్నా? ఓ చిన్నబాబు అంటే రెస్పెక్టింగ్ వాళ్ళకి బజ్జీలు తినేస్తున్నాడు భయమా? అది కాదన్నయ్య. గంగా, వై ఆర్ యూ స్టాపింగ్? ఆ, ఎవరి కెపాసిటీ ఏంటో తెలిసిపోతుందిగా. భయమా? లెట్స్ స్టార్ట్. స్టార్ట్. కమ్ ఆన్. గో. అమ్మతో ఫుడ్ కాంపిటీషనా? అయితే ఓడిపోవడం ఖాయం. అవలేలగా 100 బజ్జీలు తింటుంది. అన్నయ్య ఒకసారి ఆలోచించన్నయ్య. నువ్వేటి గాబరా పడకేసెళ్ళే, అవలేలుగా నేను ఒడిసేస్తే గెలిచేస్తాను కదేంటి? మీ చిన్న బాప 4-5 బజ్జీలు తినేసరికే వర్ర ఎక్కువైపోయిందని కళ్ళు తేలేసేద్దే. హే దుబాయ్, డోంట్ వేస్ట్ మై టైం. ఓ రెడీయా? నాన్ రెడీ. ఏడు 1 2 3 లేవా? మరి చెప్పండి రే. 1 2 3 స్టార్ట్. తినింది మతి త్వరగా. చూడే చూడే మీ శనబాబు ఎంత చూడు. కమ్ ఆన్ మమ్మీ. అన్నయ్య అటు చూడు.